శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారముల వ్రత కథ ప్రారంభము. సౌనకాదు మునులతో మహాసూతుడిలా చెప్పసాగినాడు. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. ఆ సమయంలోనే అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణి హిరణ్య గర్భులకు నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుణ్ణి ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగు పెట్టాలంటేనే భయపడతారు. అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణుణ్ణి పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, కుమారా, నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నిటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. చాలా సంతోషం. ఆ భగవానుడు పరమ దయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలను వదిలిపెట్టడు కదా. ఏదో ఒక కారణం కల్పించుకుని భూలోకంలో ఏదో ఒక రూపంగా అవతరిస్తాడు, చూస్తుండు అని చెప్పగా బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందని నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడం కోసం మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చెయ్యాలని సంకల్పం చేశారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుపుతున్నారు. ఇంతలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తానన్నాడు. ఆ భృగు మహర్షి మహాతపస్సంపన్నుడు. తన యొక్క తప ప్రభావముతో కుడికాలిలో ఒక కంటిని కూడా పొందగలిగిన దీశాలి. మహర్షులందరూ విషయం తేల్చుకోవడానికి భృగు మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఆ భృగు మహర్షి మొట్టమొదటిగా సత్యలోకానికి వెళ్లి సరాసరి బ్రహ్మదేవునికి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణీపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చెయ్యవలసిన మర్యాదలు ఏవీ చెయ్యలేదు. దానికి భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశాలినై బ్రహ్మర్షినై నీ అంతటి వాడినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. నీకు సృష్టికర్తలు నేనే కదా అని అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు బ్రహ్మదేవుణ్ణి. ఆ తరువాత భృగు మహర్షి పరమశివుని నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు భృగు మహర్షి రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది. మహేశ్వర, నీవు నాట్య విలాస విన్యాసాలలో మునిగి మహాతపశాలిని అయిన నేను అతిథిగా వచ్చిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించినాడు. ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు శేషశయనుడై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తున్నది. నారాయణుడు ఆమెతో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాకను గమనించలేదు. మూడవసారి కూడా తనకు తిరస్కారమే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగిన శ్రీ మహావిష్ణువుకు రవ్వంత కోపం కూడా రాలేదు. పరమ శాంత స్వభావముతో పడగ మీద నుండి లేచాడు. మహర్షికి నమస్కరించాడు. పైగా, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమైనది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ ఆయన కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు. దాంతో భృగు మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించి గర్వభంగమైనది. వెంటనే మహర్షి విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో
కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు. వెంటనే మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే దారపోసినారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలితో తన్నిన శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్పగా మర్యాదలు కూడా చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదు అని మహాలక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి వెళ్ళడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళావిహీనమయ్యింది. ఆమెను వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతోన ఇలా మాట్లాడుతున్నది అనుకున్నట్లే చేస్తుంది. ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షులకు కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేమో అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుందని ఈశ్వరుడు వారు చేసిన కార్యాల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభ్యాగతః స్వయం విష్ణు అని చెప్తుంది శాస్త్రం. అతిథిని గౌరవించకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో మునిశాపాల వలన మనం తెలుసుకోవాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవా, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాపభారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో వైకుంఠం నుండి భూలోకానికి దిగివచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళ మహారాజైన ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని సంకల్పం చేసుకుని భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. మహారాజు పెట్టె తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి దిగివచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలైంది. ఆ పద్మావతి ఒకనాడు వనవిహారం చేస్తూ మహాలక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసింది. ఆ క్షణంలోనే అతని పట్ల మోహపరసురాలైంది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజోరూపమునకు ఆశ్చర్యపోయి అతడే శ్రీ మహావిష్ణువని భావించి తన కుమార్తె పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి మహారాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామముతో శేషాద్రి శిఖరాల మీదనే కలియుగం చివరి వరకు నివసించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శిలారూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కలిసి నివసిస్తున్నాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటికి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం వంటివాడే కోరిన కోరికలు తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాలలో 7వ వాడు శనిదేవుడు.
ఒకసారి అతడికి తనను ఎవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు విని వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందర్నీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీదట నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాతనే నిన్ను పూజించే వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరుకున్నాడు. శనిదేవుడు కోరిన వరం అతడు అన్న మాటలు విన్న శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. శనేశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అయినా నీకు నాకు భేదం ఏముంది చెప్పు. 6 వారాలు దాటిన తర్వాత వచ్చే 7వ వారం అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు. నేను నీలవర్ణుడనే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడనే. శం అంటే సుఖము, నియతి అంటే ఇతని వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులుగా చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు ఏమీ తెలియవు. కనుకనే నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారు. వారికి నువ్విచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శనిదోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమే లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి గురించి తెలపమని అతనిని అడిగారు. సూత మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఇది ఒక కుమ్మరివాని నిశ్చల భక్తికి చిహ్నం. కుమ్మరివాని భక్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెలో జరిగిన ఒక సంఘటన బట్టి మనం గ్రహించవచ్చు. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపములో ఒక పల్లె ఉన్నది. ఆ ఊరిలో భీముడు అను ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ ఉన్నది. చాలా కాలంగా దేవుడిని పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి ఆ అవకాశం లభించేది కాదు. అందుకని తాను సారిపై కుండలను తయారు చేసే ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. సారె మీద కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఆ విధంగా అక్కడ పనిచేసినంత కాలం అతని చేతిలో అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతనికి నిత్యకృత్యమయ్యింది. ఆ ప్రాంతమును పరిపాలించే మహారాజు తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడే. అతడు ప్రతిదినము వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పువ్వులతో అర్చించేవాడు. కాని ప్రతిరోజు అతడు పూజించి ఉంచిన బంగారు పువ్వులకు బదులుగా అక్కడ మట్టి పువ్వులు ఉండేవి. తొండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానములో మట్టి పువ్వులు ఎందుకు, ఎలా ఉంటున్నాయో, ఎవరు పెడుతున్నారో మహారాజుకి అంతుపట్టలేదు. అర్చకులే తాను పెట్టిన బంగారు పుష్పములను తీసి మట్టి పూలను పెడుతున్నారేమో అని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడం కోసమని తన భటులను కాపలాగా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకి ఆ విషయం మీద మానసిక వ్యాధి పెరిగింది. చింతతో పీడింపబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాడు. రాజా, ఇక్కడికి సమీపంలో భీముడు అనే కుమ్మరి ఒకడు ఉన్నాడు.
అతడు కుండలను చేస్తూ కూడా నన్ను నిత్యము ధ్యానిస్తున్న మూఢభక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం గాని ధ్యానించడం కాని మానని మహాభక్తుడు అతడు. అతడి యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పుష్పములు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూలయందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకు అని చెప్పి రాజుని ఊరడించాడు. మహారాజుకి తన కలలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మనస్సులో ముద్రపడ్డాయి. తన కలను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికై వెంకటాచలమునకు సమీపములో ఉన్న పల్లెలలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారె మీద కొండల నుంచి త్రిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి తన దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతున్న కుండలను చేస్తున్న భీముణ్ణి చూశాడు మహారాజు. మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముని దగ్గరకు వెళ్ళి, ఓయి, నీవు స్వామివారిని మట్టి పూలతో పూజిస్తున్నావెందుకు? నీకు పూజకు పుష్పములు దొరకటలేదా? నీవు సారిని త్రిప్పుతూ వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి దగ్గర పడే విధానం, విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశమును వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావటం వలననే నా ఇల్లు పవిత్రమైనది. నేను ఏది చదువుకోని మూర్ఖుడిని. స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమ దరిద్రుడని. కుండలను చెయ్యనిదే నా కుటుంబమును పోషించుకోవడం గడవదు. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చెయ్యక తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నమ్మినవాడను. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఈ ప్రకారంగా స్వామివారికి సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సారె దగ్గర నుంచి లేవలేని స్థితిలో ఉండటం వలననే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకు తన పరిస్థితిని వివరించాడు. కుమ్మరివాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కుమ్మరివాని భక్తికి మెచ్చుకుని అతడికి ధనముని ఇచ్చి తన రాజ్యమునకు తిరిగి వెళ్ళాడు. తొండమాన్ మహారాజు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు భీముని భక్తికి మెచ్చుకుని మహారాజు కలలో కనిపించి, నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్నే పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వానిని జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమునకు చేరెను. కనుక మనం గ్రహించాల్సిందేమిటంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి ప్రధానంగా ఉండవలసింది కావలసింది భక్తి మాత్రమే. భక్తికి మాత్రమే భగవంతుడు వసుడై ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అనుకున్నాడు. కాని నేను మహారాజుని అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు. భీముడు తానెవరో తాను ఏం చేస్తున్నాడో కూడా మరచి తన పని తాను చేసుకుంటూనే స్వామిని భక్తితో ప్రార్థిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పరమ భక్తుడే కనుకనే కలలో అయిన స్వామి దర్శనాన్ని, సంభాషణను పొందగలిగాడు. తాను వేసిన పువ్వులు లేకుండా పోతున్నాయే అనే బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోవడమే అతని అదృష్టం. కాబట్టి భగవతారాధనకు కావలసింది ఆడంబరం కాదు, ఆచరణయే. మనం పాటించవలసింది ఆచరణయే అని విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపం చేయకూడదు. దేవదత్త దంపతుల కథ. పూర్వం కాంచీపురములో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు.
ఆ బ్రాహ్మణుని భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవారు. అతిథుల్ని అభ్యాగతుల్ని ఆదరిస్తుండేవారు. వాళ్ళకి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఒక రోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతని భార్య మాలిని ఆ బ్రాహ్మణుడిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలు పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనపడుతున్నాయి. ఆ అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం సప్త శనివార వ్రతం చేసి ముందుగా శనేశ్వరుణ్ణి తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మా, నీవు శ్రద్ధతో నీ భర్తతో కలిసి సప్త శనివార వ్రతం చెయ్యాలని, మీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దారిని తాను వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకుని ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన నైవేద్య పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకోవాలి. ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజ విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధా భక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు గల శనిశ్చర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయినాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ జన్మను సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన స్వప్న వృత్తాంతాన్ని పూర్తిగా వివరించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాడు శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండలకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి ఇహపర లోకముల యందు భోగభాగ్యములు కలుగును.
శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతము ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరు దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలు, వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము వీని కన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు. కావున మనము అందరమును యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందుట మన కర్తవ్యము.